అనగనగా కనకపురి అనే గ్రామంలో గణాచారి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. గణాచారి మంచి వైద్యుడు. జబ్బుపడ్డ రోగులను తొందరగా చూసి పంపిస్తాడని పేరుంది. అందువల్ల ఆలస్యం భరించలేని ప్రతి రోగి అతని దగ్గరకే వెళ్ళేవాడు. ఒకసారి పొరుగు గ్రామానికి చెందిన గోపాలం అనే వ్యక్తి జబ్బుపడి గణాచారి దగ్గరకు వెళ్ళాడు. గోపాలానికి సహనం తక్కువ. అతను ఆలస్యాన్ని ఏమాత్రం సహించేవాడు కాదు. అతని కర్మ కొద్దీ గణాచారి సాయంత్రం 6 గంటల వరకు కానీ గోపాలాన్ని చూడలేదు. రోగులు కూడా ఎక్కువ మంది లేరు. గోపాలానికి ఆలస్యం అయ్యేసరికి విసుగు వచ్చింది. మరొక రోజు గోపాలం కొడుకు జబ్బుపడ్డాడు. అప్పుడు ఇంట్లో పెట్టిన పోరు పడలేక గోపాలం తన కొడుకుని తిరిగి గణాచారి దగ్గరకే తీసుకువెళ్ళాడు. ఈసారైనా గణాచారి తన కొడుకును తొందరగా చూస్తాడు అని అనుకున్నాడు గోపాలం. కానీ ఆ రోజు కూడా సాయంత్రం 6 గంటలైపోయింది. గణాచారికి బయట ఉన్న తన పేరుని ఖండించాలని గోపాలం అందరితో ఇలా చెప్తూ వస్తున్నాడు. ఇక్కడంత ఆలస్యం ఎక్కడా ఉండదు, మరొక్కసారి ఇక్కడికి రాకూడదు అని అందరితోనూ చెప్పాడు. ఇంట్లో వారితో కూడా ఆ విషయం చెప్పాడు. ఇంకొకసారి గోపాలం మనవడు జబ్బుపడ్డాడు. అప్పుడు ఇంకొక వైద్యుని దగ్గరకు తీసుకుని వెళ్ళాలని గోపాలం అనుకున్నాడు. కానీ ఆ గ్రామంలోని పక్కింటి వారు గోపాలం ఇంటికి వచ్చి తమను గణాచారి తొందరగా చూశాడని, మధ్యాహ్నం కాకముందే ఇల్లు చేరుకున్నామనేసరికి ఇంట్లో వారు కూడా వైద్యుని పక్షం వహించారు. తనకు అలా జరగలేదని మొత్తుకున్నా వారు వినలేదు. చివరికి మళ్ళీ ఇంటి పోరు భరించలేక గోపాలం మళ్ళీ గణాచారి దగ్గరకే వెళ్ళాడు. ఈసారి కూడా గణాచారి సాయంత్రం 5 గంటలు అయినప్పటికీ రాలేదు. గోపాలానికి కోపం వచ్చి వైద్యుణ్ణి నిలదీద్దామనుకున్నాడు. అతను అనుకున్న కొద్దిసేపటికి గణాచారి వచ్చాడు. గోపాలం గణాచారితో, ఏమయ్యా, అందరూ నువ్వు తొందరగా రోగులను చూసి పంపిస్తామని అంటున్నారు. నాకు మాత్రం ఎప్పుడు నీ దగ్గర సాయంత్రం 6 గంటలు కానిది నీ దర్శనం కావడం లేదు. ఇలా నాకు జరగడం 3వసారి. ఇది నా కర్మనా లేక నీది అబద్ధపు ప్రచారమా అని ప్రశ్నించాడు. అప్పుడు గణాచారి, క్షమించాలి, మీరు బయట రాసిన బోర్డును చూడనట్టున్నారు. నేను ప్రతి శుక్రవారం రోగులను ఆలస్యంగానే చూస్తాను. ఆ విషయం మీకు తెలుసు అనుకున్నాను. ఈరోజు శుక్రవారం, అందుకే ఈరోజు నా దగ్గరకు అవసరమైతే తప్ప రోగులు ఎక్కువ మంది రారు. నేను ఈరోజు మహాలక్ష్మి వ్రతం చేసుకుంటాను. అది పూర్తిగానిది రోగులను చూడను. అది మీ కర్మ కాదు, నా అబద్ధపు ప్రచారము కాదు అని అన్నాడు. గోపాలం ఇంటికి వెళ్ళి తాను వచ్చిన రోజులను పరిశీలించాడు. తాను గణాచార్య దగ్గరకు వెళ్ళిన ప్రతి వారము శుక్రవారమే. అది చూసిన గోపాలం